ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందు పరిచయం చేయాలనుకుంటున్నాను. క్యాథరిన్ కుల్మన్. ఈ క్యాథరిన్ కుల్మన్ అమ్మ తన జీవితంలో సెకండ్ భర్తని వివాహము చేసుకుంది. చిన్నప్పటి నుంచి దేవునిలో పెరుగుతున్నా కానీ దేవునికి దూరం అయిపోతూ ఉంది. అలా చిన్న చిన్నగా చాలా మందితో పరిచయం చేసుకొని చాలా మంది చేతులలో మోసపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆ బిడ్డను మోసం చేశారు. ఆ బిడ్డను ప్రేమించేవారు లేరు, ఆ బిడ్డను ఓదార్చేవారు లేరు. క్యాథరిన్ కుల్మన్ ఆ బిడ్డతో మాట్లాడేవారు లేరు. అందరితో చీదరించబడుతుంది, అందరి ముందు అవమానాల పాలవుతా ఉంది. అందరూ తనని మాటలతో విరగ్గొడతా ఉన్నారు, తనని అనరాని మాటలు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఒకానొక దినం చనిపోవాలని డిసైడ్ చేసుకుంది. వేస్ట్గా ఈ బ్రతుకు నాకొద్దు, ఇక చనిపోతే బాగుండు, ఇక నేను చనిపోవాలని చెప్పి చనిపోవాలని డిసైడ్ చేసుకుంది. అయితే కార్ ఎక్కేసేసి డ్రైవ్ చేసి ఈ కార్ ఎక్కడి వరకు అయితే పోతుందో అక్కడి వరకు వెళ్ళి నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి సూసైడ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఉంది క్యాథరిన్ కుల్మన్. వెళ్తా ఉంది, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంది. సడన్గా అక్కడ ఒక బోర్డు కనపడ్డది. ఆ బోర్డులో ఏముందంటే ఎండ్ ఆఫ్ ది రోడ్డు ముందుకు వెళ్ళలేవు, రోడ్డు ఇంతటితో పూర్తయిపోయింది. నీ కార్ డ్రైవింగ్ ఇక ముందుకు వెళ్తే లోయ ఉంది, ఆ లోయలో పడి నువ్వు చనిపోవాల్సిందే, ఎండ్ ఆఫ్ ది రోడ్ అని చెప్పి ఆ బోర్డు ఉంది. ఆ బోర్డు వైపు చూసి కుప్ప కూలిపోయి ఏడుస్తుంది. అందరిని మోసం చేశారు. భర్త మోసం చేశాడు, స్నేహితులు మోసం చేశారు, నమ్ముకున్న వారు మోసం చేశారు, అందరూ మోసం చేశారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో క్యాథరిన్ కుల్మన్ ఉంది. పాపం అందరిని నమ్మింది, అందరూ నావారనుకుంది, అందరి చేతిలో మోసపోయింది. మాట్లాడేవారు లేరు, ప్రేమించేవారు లేరు, తనతో మాట్లాడేవారు లేరు. ఇక నేను చనిపోతే బాగుండు, ఇక నాకు ఈ జీవితం వద్దు, ఇక నాకు ఈ బ్రతుకొద్దు, ఇక నేను చనిపోవాలని చెప్పి డిసైడ్ చేసుకొని స్పీడ్గా కార్ డ్రైవ్ చేసి ఆ లోయలోకి వెళ్ళి చనిపోవాలన్న ఒక ప్రేరేపణతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తనుందే. అయితే మెల్లని స్వరము, ప్రభువా నన్నందరూ మోసం చేశారు, అందరు నన్ను వదిలేశారయ్యా, అందరికీ నేను సహాయపడ్డా, అందరూ నన్ను తండ్రి అన్ని విధాలుగా ప్రభువా నన్ను మోసం చేశారు, తండ్రి నువ్వు నన్ను బ్రతికిస్తావా, ప్లీజ్ యేసయ్యా అని ఏడుస్తూ అందరి చేతిలో నేను మోసపోయానయ్యా, నాకేంటి ప్రభువా ఈ పరిస్థితి అని కుప్ప కూలిపోయి గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడుస్తూ ఉంది క్యాథరిన్ కుల్మన్. ఏడుస్తూ ఉంది. మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు, కుల్మన్ నీవు గనక నా మాట వింటే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తా అంటున్నాడు, ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తా అంటున్నాడు. ఈరోజు మనుషులు నిన్ను మోసము చేస్తున్నారా?
బంధువులు నీతో మాట్లాడట్లేదా? రక్త సంబంధికులు నీతో మాట్లాడట్లేదా? ఎవరు కళ్ళు తెరవద్దు, గుండె మీద చేసుకోవాలా, యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్యా అన్నారా నిన్ను నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాట మరిచావా? మారాను మధురముగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? మారాను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఏడుస్తున్నావేమో, యేసయ్యా నీకే మహిమ ప్రభువా. ఈరోజు ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణంలో కూర్చున్నావేమో, ఈరోజు నీకెవరు లేరు అనుకుంటున్నావేమో, కానీ నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. క్యాథరిన్ కుల్మన్ జీవితంలో ఎవరు లేరు, అనాథగా మారిపోయింది. తన జీవితం యేసయ్య చేతిలో పెట్టింది. ఎప్పుడైతే తన జీవితం యేసయ్య చేతిలో పెట్టడం ప్రారంభించిందో, అయ్యా అందరు నన్ను విడిచిపెట్టేశారయ్యా, అందరు నన్ను వదిలిపెట్టేశారయ్యా, చాలా మందితో స్నేహం చేశానయ్యా, చాలా మందిని ప్రేమించానయ్యా, కానీ అందరూ నన్ను మోసం చేశారు, ఎవరు నన్ను ప్రేమించలేదయ్యా. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నాకు నీ ప్రేమ కావాలయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పి యేసయ్య వైపు చూస్తూ 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 యేసయ్యా నాకు నువ్వు కావాలి అనగానే క్యాథరిన్ కుల్మన్ అని చెప్పి దేవుడు మాట్లాడడం జరిగింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారుస్తాను. నువ్వు నా యందు ఉంటే నిన్ను నేను నూతన సృష్టిగా నిన్ను మారుస్తానని చెప్పి దేవుడు తనతో నేరుగా మాట్లాడడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే పరిచర్య స్టార్ట్ చేయడం ప్రారంభించిందో, చిన్న పరిచర్య ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల మంది జనాలు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ స్టేడియాలు నిండిపోతున్నాయి. చాలా మంది అనుకునేవారంట, ఈమె అంత అందం కూడా లేదు, ఈమె మీటింగ్ పెడితే స్టేడియాలు నిండిపోతున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటున్నారంట. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను స్టేజ్ ఎక్కి ఇలా నడుస్తుండగానే దయ్యాలు గడగడలాడేటి అంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దయ్యాలు గడగడలాడేటి. ఎవరెవరైతే క్యాథరిన్ కుల్మన్ అమ్మని మోసము చేశారో, వేదిక మీద నుంచి వెళ్ళి ఇలా వాక్యము రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి చూసేవాళ్ళంట. ఆమె ఫేస్ లో నుంచి ఉన్నటువంటి మహిమ ఆ బిడ్డలను తాకేదంట. గుండెలు పగిలిపోయేటట్టు సారీ అని చెప్పి యేసయ్య మాకు కూడా కావాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేవారంట. ప్రియమైనటువంటి దేవుడు,
తనని ఎవరెవరైతే మోసము చేశారో ఆ మోసము చేసిన వారందరూ కూడా తన పాదాల దగ్గరికి వచ్చి తనతో ప్రేయర్ చేయించుకుంటున్నారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు యేసునామంలో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకురాలుగా దేవుడు మార్చేసినాడు. తన సాక్ష్యాన్ని మీరు చూడొచ్చు యూట్యూబ్లలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తన సాక్ష్యాన్ని మీరు చూడొచ్చు. అందరూ విడిచిపెట్టేశారు. అనాథగా మారిపోయింది, ఒంటరిగా మారిపోయింది, అనాథగా మారిపోయింది. ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టిందో తన చరిత్రనే దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బెన్హిమ్ పాస్టర్ గారు తెలుసా మీకు? బెన్హిమ్ పాస్టర్ గారు, బెన్హిమ్ పాస్టర్ గారు వల్ల ఆత్మీయ తల్లి క్యాథరిన్ కుల్మన్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా యూట్యూబ్లలో బెన్హిమ్ పాస్టర్ గారిని చూసారా? ఎంతమంది చూసారు? ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేకమైన మనుషుల చేతిలో మోసపోయినటువంటి ఒక స్త్రీ దేవుని చేతిలోకి రాగానే లక్షల మంది ప్రజల ముందు దేవుడు నిలుచోబెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, క్రీస్తు నందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టిగా మారిపోవాలి యేసునామములో. ఈరోజు నీ జీవితం ఒక అమ్మాయి చేతిలో పెట్టావేమో, ఈరోజు నీ జీవితం ఒక అబ్బాయి చేతిలో పెట్టావేమో, ఈరోజు నీ జీవితం ఒక మాంత్రికుడి చేతిలో పెట్టావేమో, ఈరోజు నీ జీవితం ఒక వ్యక్తి చేతిలో పెట్టావేమో. అదే జీవితాన్ని గనుక నువ్వు దేవుని చేతిలో గనుక పెట్టగలిగితే, క్యాథరిన్ కుల్మన్ అమ్మ చరిత్రను మార్చిన దేవుడు ఈ రాత్రి నీ చరిత్రను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.